అంతా దొరికారు నాకు. శ్రీమద్ రమణ గోవిందో. గజ్జలు లేవు ఇంట్లో? ఎందుకు? ఎందుకా? ఆ పాటకు తోడు గజ్జలు కట్టి తై అని ఆడడానికి. మేము అడవి జాతి వాళ్ళం, ఆడితే తప్పులేదులే, అది మా ఆచారం. ఇదిగో చూడు, భర్తను సేవించి తరించడం మా స్త్రీల ఆచారం. నీ ఆచారాలు నాకెందుకు? అన్ని విడిచి నువ్వేగా మా జాతిలో చేరా. ఏయ్ నీచురాలా! నేను కాదు. అయితే ఎవరు? నేనా? నీ మాటలకు అర్థం ఇదేనా అని. ఏమో, నాకు తెలవదా మాటలు అర్థాలు. కట్టుకున్న పెళ్ళాన్ని కాలి కింద చీమలా నలిపే నీకే తెలవాలి. ఎదురు తిరిగి కదమా ఇస్తున్నావే, పొగరెక్కిందా? నా మొగుడు 2 చేతులు గడిచి ఒంటి నిండా నగలు నాణ్యాలు దిగేస్తుంటే పొగరెక్కదు మరి. ఓ నగలు లేవనా ఈ రుసరుసలు? కల్పురాల అడవి మనిషికి ఏం తెలుస్తుంది మన ప్రభావం? నేనే అడిగితే ఆ దేవేంద్రాదులు కూడా అందరి భోగభాగ్యాలు నా ఇంట్లో వచ్చి నిలుస్తాయి. అడగను కాని. అబ్బో ధర, మాకే భాగ్యాలు వద్దు గాని మా కళ్ళ ఎదుటి మాత్రం ఉండు, అదే పెద్ద నిర్వాకం. నేనే ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. సెలవేంటి దొరగారు? నే రాగానే లేచి నా పాదాలకు నమస్కరించాలి. అబ్బో నా నడుము వంగదు, నా కాళ్ళు. ఆ తరువాత నా కాళ్ళు గడిగి నీళ్లు నేనెత్తిని పోసుకోవాలి. నా నెత్తినా? నాకు రొంప పట్టిందంటే ఓ పట్టా నొదలదబ్బా. చూడు, రాత్రివేళ నా పాదాలొత్తి నిద్రపుచ్చాను. బాగుంది. ఆడది పాదాలు వస్తే ఇక మగాడే నిద్రపోతాడు. ఇదిగో, ఇంటి పనులు వంట పనులు భర్త మెచ్చుకునేటట్టు చెయ్యాలి. నేనా వండడం? అయితే ఇక నువ్వు తిన్నట్టే. అంటే ఊచిక పొల్లెత్తు పని కూడా నువ్వు చెయ్యవన్నమాట. అడ్డమైన చాకరీ నడ్డి నీలిగేట్టు నేనే చెయ్యాలన్నమాట. నీ సంసారానికి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తాడు? అయితే నీ సంసారం కాదా ఇది? నువ్వు మంచం ఎక్కి కూర్చుంటే ఈ జంజాడం అంతా నేను దిద్దుకోవాలా? అంత దిద్దుకోలేనాడు ఎందుకు పెళ్ళాడా? బ్రహ్మచారిగానే ఉండలేకపోయావు? నేను బ్రహ్మచారిగా ఉన్నంత కాలం సుఖంగానే ఉన్నాను. నా ప్రారంభం కాలి నిన్ను కట్టుకుని ఈ స్థితికి వచ్చాను. అంత బాధగా ఉంటే వదిలేసి హాయిగా తిరుగుపోని, నేను ఏ నువ్వో పోయో చూసుకుంటాను. అందిందాల్లో అత్తాను అయిపోయింది నా బతుకు. కాస్త మంచి బట్టలు కట్టుకుని కలకల్లాడుతుంటే చూడలేవు, అవేం పాపిష్టి కళ్ళు. మాయా ఊరుకు, ఏడవకు, ఆ పువ్వులన్నీ అలాగే ఉంచుకో. చూడు మాయా, మాయా నేను సింగారించుకోవద్దనా? నీవు నన్ను అర్థం చేసుకోలేదు అంతే. నా బ్రతికి అనంతమైపోయింది. మాయా ఏడవకు, నీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా వింటే నవ్విపోతారు. గట్టిగా ఏడవకు. అయ్యో అమ్మా, నా గొంతు కోసేవి ఈ చొప్పు నా దిక్కంట పెట్టి. ఓ అబ్బా, ఇదంతా ఎరగతాపోయే కాబోలు. మాయా, మాయా ఇటు చూడు, ఇటు చూడు. నాది పొరపాటు. పెళ్ళాం దగ్గర ఈ గత్తర ఏ మొగడికైనా ఉండదేలే. మాయా, ఇక నిన్నెప్పుడు ఏవి అన్న క్షమించు. ఇదిగో నా దగ్గర రావద్దు చెప్తున్నా. రాక జీవించగలనా ప్రాణేశ్వరి? ఇదిగో దాసుని తప్పు దండంతో సరి. సరేనా? మా అప్ప తన్నులో మా లావు చిత్రం ఉందలే. నా తన్నులోనూ ఉందలే. మాయా, నా పైన కోపమా? కోపమా? పాపం తల బొప్పు కట్టిందా? నాకే శిక్ష కావాల్సిందే. నిన్ను ఎన్ని మాటలన్నా. తన్నులు తిని కూడా అట్ట తిప్పలు పడతాడేంటి తెలివి తక్కువ సన్నాసి. ఎన్నడూ కష్టపడని వాడిని గనక ఏదో కాస్త విసుక్కున్నాను అంతే. ఇక అన్ని పనులు అవలేలగా నేనే చేస్తాను. సరేనా? నేను మాత్రం చేయనన్నానా ఏమిటి? వీలు కాక అన్నాను కానీ. అంటే చెప్పు మాయా. నిజమే? మరి చెప్పవే. ఇదిగో మాయా, ఇక నువ్వు ఏ పని చేయకూడదు. అన్ని పనులు నేనే చేసేస్తాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో నువ్వు కదిలితే కళ్ళు తిరుగుతాయి. పడుకో. అయ్యో కదలకు.
ప్రేయసి, రత్నాల లాంటి పుతుల్ని గని నట్టింట నీవు కిరకలలాడుతూ ఉంటే నా ఇల్లు నా మనసు కళకళలాడుతూ ఉంటాయి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రమణ గోవిందో హార్. ఓంకార్ ఓంకార్ సర్వజగత్తుకు శంఖారావం, మానవ జాతికి పరమపద సోపానం. అయ్యో ఏమిటా ముగ్గు? ఇదా అఖిల సృష్టికి ఆది మంత్రం, ఆది మధ్యాంతరహితుని ఆత్మస్వరూపం, సృష్టి స్థితిలయమూర్తిత్రయానికి మూలపీఠం. పడిపోతావు. నిన్ను పడక మీద నుంచి లేవద్దనరా? అందులో వేవిళ్ళ మనిషివాయే. ఏమిళ్ళకేం గాని 2 కావిళ్ళు నీళ్లు తీసురా. 2 కావిళ్ళేమిటి? నీవు కావాలంటే చెరువంతా ఎండిపోయేదాకా తీసుకొస్తాను. రా పడుకుంటూ గానిరా. హే కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి. ఇదిగో ఇంకా అక్కడ ఆడుతూ కూర్చున్నా, ఆకలేసి వస్తూ ఉంటే త్వరగా రా. ఇదిగో వస్తున్నా. పాలు బితికి క్షీరాన్నం క్షణంలో చేసి పెడతాను. ఇదిగో ఈ చీర కాస్త ఉతికి పెట్టు, బాగా మురికి పట్టింది. మురికి పట్టింది చీరక్క, ఈ నారదుని జీవితానికి. గోవింద గోవింద. అయ్యో అయ్యో ఏం చేస్తున్నావు అక్కడ? ఎస్సంతా పొంగిపోతా అంటే. అయ్యో 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 వస్తున్నా. రమణ గోవిందో. అయ్యో ఏమిటా అల్లరి కింద మారేసి. అబ్బోయ్, బావకి భరతనాట్యం కూడా వచ్చే. నవ్వండి. లోకాల వారిని ముప్పు తిప్పలు పెట్టి నేను ఇలాగే ముసిముసి నవ్వులు నవ్వేవాణ్ణి ఒకప్పుడు. కానీ ఇప్పుడు నా బ్రతుకే నవ్వుల పాలైపోయింది. నాద బ్రహ్మస్వరూప నారాయణ, నీ నారదుని జీవితం తారుమారైపోయిందయ్యా. అంతా మాయ. పద్యం కూడా పాడతాడు. అత్తయ్య, మాయ సుఖంగా ఉండాలని నేను చూస్తున్నా. ఏటే చూసేది మిడిగుడ్లు వేసుకుని. నా బిడ్డ వట్టి మనిషి కూడా కాదు, పాపను మోస్తుంది. ఈ పాపం అంతా నీదే. సరేవే మాయ, ఆ చెట్టుతా కాయ గొడవ ఏంటి? అత్తయ్య, మాయను తీసుకుపోకండి. ఈ సంగతి ముల్లోకాల వారికి తెలిస్తే నవ్వులు పాలవుతాను. మరి అత్తయ్య, సంసారం సరిదిద్దుకోలేని చవటనంట. అండ్రు మరి అత్తయ్య, ఇది చేతులు కావు. నువ్వు అసలు మనిషివే కావు. అమ్మా పదవే. మాయా, ఎన్ని భర్త నా మాట విను. వెళ్ళకు, నీవు లేకుంటే బ్రతకలేదు. బతకపోతే సావు. మాయా, ఏం చేస్తాం? నాకు పెళ్లి గీత లేదు, నీకు సంసారం గీత లేదు. మాయా 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 మాయా, ఆదర్శ శక్తివై నా జీవితానికి ఆనంద పంచులు చూపిస్తావనుకున్నాను. ఉత్తమ గృహిణివై రత్నాల లాంటి పుత్రుల్ని గని నా వంశానికి కీర్తి ప్రతిష్టలు గడిస్తావని కలలు కన్నాను. నవ్వుతూ నవ్విస్తూ నా నట్టింట నిలుస్తావనుకున్నాను. కానీ ఇలా పుట్టి ముంచి పుట్టింటికి పోతావనుకోలేదు మాయా. రమణ గోవిందో హరే. బాబు బాబు, నా బంగారు మువ్వ, నా రత్నాల రవ్వ, నా ప్రభవ కదా కదా. బజ్జం శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ప్రజోత్పత్తి, ఏమిట్లా నిక్షేపం లాంటి తంబురా నాశనం చేస్తున్నావు? ఊరుకో. అయ్యో అయ్యో అయ్యో, ప్రమోదూత,
చదవమనిస్తే చింపి పారేస్తున్నావా? అమ్మా ఊరా తీసి తమ్ముడికి నీళ్ళు కొట్టమన్నా. హారి దుర్మార్గుడా, వేదాంత గ్రంథాలతో వేడి నీళ్లు కాస్తావురా? కూతా. ఒరే 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 అంగీరస, చింతకురా సన్యాసి, నీళ్లు పోసుకోవటానికి గోచు కొట్టలేదు నాన్న. ఏడవలేకపోయావు నాన్న. దిగో. ఒరే శ్రీముఖ, ఏమిట్రా ఈ తాతర చంద్రులు? ఇక్కడ పడే కుత్తా. నువ్వేడుస్తావు ఎందుకురా? ఆహా, అంతా అమ్మకు దగ్గర కొడుకులు. ఏడవండిరా. ఏం చేస్తున్నావా లోపల? వీళ్ళందరినీ నా నెత్తిన పడేసి టింగులని కాలుకుంటున్నావా? ఎందుకు అట్లా అరుస్తా? నేనేం ఊరికినే కూర్చోలేదు. ఆయాసం ఉంటే కాస్త నిద్రపోయాను. అయితే నీ పనే బాగుంది. 6 మాసాలు బాలింతవు, 6 మాసాలు చూలింతవు. మధ్యన నా చావుకొచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకురా అట్లా చెవులు కోసిన కుక్క పిల్లలాగా ఏడుస్తారు? కుక్క పిల్ల? అదేమిట్రా? అయ్యో అయ్యో అయ్యో, పట్టుకో పట్టుకో పట్టుకో. అట్లా గొడ్డలు బాధినట్టు పట్టావే అడవి గుడ్డు. ఇదిగో మాటలు మర్యాదగా రాని. కట్టుకున్నాను కదా నీ నోటుకొచ్చినట్టు కూస్తావే. నా పిల్లలు, నా ఇష్టం. కొట్టుకుంటాను, చంపుకుంటాను. అడగడానికి నువ్వెవరు? అదేమిటి మాయా, నీ పిల్లలు నా పిల్లలు కారు, నువ్వు నా దానివి కావు. చూడు, ఈ పిల్లల ముందు నా పరువు తీకే నీకు పుణ్యం ఉంటుంది. శ్రీముఖ, ఆడుకోండి ఆడుకోండి. కృష్ణ, ఒరే పిల్లలు, లోపలికి పోయి దాక్కోండి. కొండిరా, ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరో ఇంకా నాకే తెలియడం లేదు. మీకెలా తెలుస్తుంది? పండి పండి. ఒరే ప్రభవా, ఇలా రా, తమ్ముడిని తీసుకెళ్ళి దాచి. ఒరే దుందు భీ, లోపలికి పో. స్వామి, కొంచెం దాహం ఇప్పిస్తారా? బా ఉండవయ్యా, చెయ్యి తీరిగ్గా లేదు. ఎవరు? నారదమునింద్రులా? నమో నమః. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం? సత్యాకృష్ణులా, శుభం శుభం. ఎక్కడి నుంచి రాక? తర్వాత మాట్లాడుకుందాం. అలా చెరువుకు వెళ్ళి దాహం తీర్చుకుందాం. వద్దులేండి, మా దాహం తీరిపోయింది. మీ దర్శన ప్రభావాల కాబోలు. అది సరే గాని, ఇలా అడవుల్లో పడ్డావేం మాధవ? ఏ వరలక్ష్మి అయినా కట్టబడిందా? అది కాదు స్వామి, మా సత్య పెంపుడు జంకులు ఎరుగుదురు కదూ. మీలాగే హాయిగా బ్రహ్మచారిగా ఉండేది. ఇప్పుడు అది పారిపోయి వచ్చి ఒక అడవి లేడితో ఎక్కడో కాపురం పెట్టింది. చూచి పట్టుకుందామని వచ్చాం. ఓహో, ఏదో వచ్చారు కాబట్టి దంపతుల్ని దీవించి వెళ్ళండి. అలాగే. అన్నట్టు మీరు సంసారం స్వీకరిస్తామన్నారుగా మునుపు? ఏదో చెలోక్తి కన్నాను గాని, నానావిధ నరకప్రాయమైన ఈ సంసార జంచాట నాకెందుకయ్యా? ఆహా, అనుభవజ్ఞులు. స్వామి, ఏదో లోపల పసిపిల్లాడుపులా ఉంది. ఆహా, మా పర్ణశాలలో ఓ గండు పిల్లి పిల్లలను పెట్టింది. వాటి ఏడుపు అంతే. స్వామి, తమ సుపుత్రుడా? అబ్బే, ఇక్కడ కోయ పిల్ల ఉంది, దాని సుపుత్రుడు. పోరా. ఆహా, నోరారా నాన్న అని పిలుస్తున్నాడే, బ్రహ్మ తేజస్సుతో బాలనారదునిలా ప్రకాశిస్తున్నాడే, మీ కుమారుడు కాదంటారేమి స్వామి? శ్రీహరి, నాకు కుమారుడేమిటయ్యా? నా బ్రహ్మచర్యాన్ని శంకిస్తున్నావా? అది కాదు స్వామి, మీ తండ్రి గారిలాగా మీరు మానసపుత్రుని కన్నారేమో అనుకున్నా. అదేం కాదు. ఈ గూడెంలోని కుర్రకుంకలందరూ నా దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ అభ్యాసంలో నా పేరులోని మొదటి అక్షరమే వీళ్లకు పట్టుబడింది. అందుచేత
ఒకటికి 2 సార్లు నాన్న నాన్న అంటూ ఉంటారు అంతే. పో. గోవిందో హార్. పో. అబ్బబ్బబ్బా, ఏమిట్రా మీ అల్లరి? మీ నాన్న దగ్గర పండి. స్వామి ఆ? అంతఃపురం నుంచి ఆగ్రహంతో ఆడవారు అరుపు వినిపిస్తోంది. అమ్మవారిని స్వీకరించారా? అమ్మవారు లేరు అయ్యవారు లేరు ఉండవయ్యా. అది ఆ కోయదాని గోల. గోలగానే ఉంది, ఎలా ఉంటున్నారో గాని. స్వాముల వారు స్వయంగా కట్టినట్టున్నారు ఆశ్రమం. అంతా చూద్దారండి. బావోయ్ మరే పోరా అడిగి మృగం. బావోయ్ ఎవడి దొర ఎన్న తినే రకమా నున్నగుండాడో. స్వామి బావా అని పిలుస్తున్నాడు. హ, మీ మరిది గారా? ఎవరు వీడా? ఛీ అడివి వెధవా. ఏదో శిష్యుడిగా ఉంటానంటే సరే అన్నాను. ఇక్కడి వాళ్ళందరూ నన్ను మహానుభావ అని పిలుస్తారు. వీడు అంతటి మాట అనలేక మానుభావా బావా అంటూ ఉంటాడు. ఓహో అదే, ఒకప్పుడు మహానుభావ, ఇప్పుడు ఒట్టి బావయ్యాడన్నమాట. అంతే. ఇదిగో సంటాడి కాస్త పాలు పట్ట. ఇంతకు ఆశ్రమం బాగుందా? ఆశ్రమం మాటకేం గాని అమ్మగారు పిలుస్తున్నారు. కాస్త వినిపించుకోండి. ఎవరండి అమ్మ కొమ్మను? అమ్మ మాకు, కొమ్మ మీకు. వెళ్ళండి స్వామి. ఏమిటయ్యా నన్ను ఇలా వేపుకు తింటారు? అది ఎవతో కోయపక్షి. ఆ? ఏమిటి? నేను పక్షిన? అయితే నువ్వు గండు పిల్లినా? అరదయా అరదయా ఎవరు? ఎవర్రా సంత? సెలవుదే అప్పులోడు. సత్చంద్ర నాగేశ్వర లేరని చెప్పరా విఘ్నేశ్వర. నాకే నువ్వే చెప్పుకో, నేను అబద్ధం ఆడను. ఓ అరదయా ఏమండి మా వారి ఇంట్లో లేరండి. అప్పులతో పాటు అబద్ధాలు కూడానా? తప్పు కాదు. ఉన్నారు. రమ్మంటున్నారు. సాంబశివ సదాశివ అట్టా అనుకుంటే ఒక్కరు పలకరేమంట. అప్పెక్కడ తప్పైందా అంట, బుద్ధి జ్ఞానం ఉంటుందా అంట. ఓ బేరయ్య గారు మీరా? అలా వీధిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. దయచేయండి. విఘ్నేశ్వర నాగేశ్వర, ఈదులు అట్టుకుంటే ఇంట్లోకి రమ్మంటావు, ఇంట్లో అట్టుకుంటే ఈదులోకి రమ్మంటావు. ఇంకెక్కడ అడగను అప్పు ఆకాశంలో అంట. ఇంతకు అప్పు ఎంత? ఇన్నమ్మా తల్లి. ఒకటి 2 3 4 5 6. ఏమిటారు? 6 పురులకు 600. వ్యవసాయానికని 50, చిల్లర మళ్ళా 40, అడపదడప వాడుకుంది 60. మరి కంటే ఉప్పు ఇంతవయ్యా ఇంటి మీదకి వచ్చి మరీ అలా చేస్తున్నావు. రేపు ఇస్తాలే. ఎల్లినప్పుడు అంట నా వ్యాపార పత్రం సాగుతా అంట, నాది మొత్తం సంవత్సరం కాదా అంట. నీకు సిగ్గు సరే ఉంటా అంట. అది ఉంటే అన్నీ ఉన్నట్టే అంట. పోనీ ఇవ్వలేరు అని నా కాళ్ళు అడుగుని ఒక 7 పేరం కూర్తా అంట. కిట్టార్పణ దండం పెట్టి ఊరుకుంటా. వద్దు వద్దు, మీ అప్పులన్నీ ఆ కృష్ణుడి కింద కంటకడతారు. అప్పు నిప్పు లాంటిది, ఒట్టినే వదలకండి. బేరయ్య గారు ఇప్పుడు ఉన్నారు. 2 దినాల్లో మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను. వెళ్ళి రండి. ఇదిగో చూడు, కరాగా రేపు చెబితే ఈ గుడిసెంత బీగట ఏంటనుకున్నావు మరి? ఏ అంత శాతగాడు సంసారం ఎందుకు అంట, సన్నాసంగా పుచ్చుకోమంట, లేదా సావన సాగకూడదా అంట. సంత మాయదారి సంత ఇక్కడ లేడు. చాలే తెలివి. నాకున్న తెలివి నీకు చాలదేంటి? అబ్బా ఇంత సోమరిపోతు అయిపోతున్నావేమిరా?
ఇప్పుడు అవటం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఇంతే. సిగ్గు లేదు? మా అప్పకే లేదు. ఒరే సంత, నేను ఇంతవరకు బావమర్దివు కదా అని మర్యాదగా చూస్తున్నా. ఇప్పుడు కాదా ఏంటి? చాలే పద. తల్లి భూదేవి దయతో పూర్తి పంటనిచ్చింది. ఈ ధాన్యం రేపు భద్రంగా ఇంటికి చేరిస్తే సంవత్సరం పొడుగునా సంతుష్టిగా తినొచ్చు. ఇష్టం లేదే ఏంటి తినేది? చాచా పద. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఏమిటా ఈ పాడు బుద్ధులు? వదులు వదులురా. ఏ సొంత, నువ్వు నా కొంప కోసొద్దు. ఏమిటా అది? ఏంటి బావా, నీ పిల్లలకి మేనమాంపోళ్ళకి వచ్చింది, నేనేం చేయను? నోరు ఎదురు తిరుగుతాట్రా. ఏడు, బాగా ఏడు, నీకు దిక్కులు చోటపోయి ఏడు. అట్ట ఏడు తెరలే బాబు. మాయదారి సంత, నా కడుపున కులభ్రష్టులు పుట్టారే వీరా. వదులు. ఈసారి ఈ గేలాలు గాని మత్స్యావతారాలు గాని ముట్టుకున్నారంటే మీ తోలు ఒలుస్తా. తమ్ముడే ఒక మత్స్యావతారం శ్రీమద్ రమారమణ గోవిందో. రండి, మీ ఒళ్ళు శుద్ధి చేస్తాను. రండి పదండి. ఇదిగో గట్టి కొట్టాడా? అబ్బే, అసలు నాకు తగలిందే. చేతులు అయితే గట్టి కొట్టమని చెబుతాను. చెప్పేది ఏదో మీ అయితే చదువు కానీ ఇంకా భ్రష్టులైపోయాను. చూసావా నీ సోదరుడు ఎంత పని చేశాడో? ఏం చేశాడే? ఇంకేం చెయ్యాలి? వాడి అడవి బుద్ధులని నీ కుర్రవాళ్లకు నేర్పి కొంపలు గురుస్తున్నాడు. అవును, మేము అడవి జాతి వాళ్ళం, మావన్నీ అడవి జాతి బుద్ధులే. ఏం చెయ్యం? అది కాదు మాయా. ఏ అల్లుడయ్యా, ఏ అల్లుడయ్యా, మరి దీన్ని కొట్టావటే? కొట్టావని అడుగుతావేంటి? సాగు కొట్టావేమని అడక్క. కొట్టడం అట్టా ఇట్టా కొట్టాడా? అది గుద్దులు గుద్దాడు. కాదు 8. కాదు 10. 8లే. ఆ చివరి 2 సరిగ్గా తగలలేదుగా. ఉండే నీ గోల. ఏంటయ్యా, మర్యాద నిలుపుకోదలుచుకోలేదా? మా పిల్లనిచ్చావనే? నీ పిల్లనిస్తే నన్ను తానట్టు ఎందుకు? ఈ శాతకోనాడు మా సంతడంటే ఏంటనుకున్నా? అయ్యో, నేను ఎంతలో చెప్పాలనుకుంటున్నా, ఇంట్లోనే తన్నేశాడు. లేకపోతేనా? బావమరిది కదా అని ఏదో చావబాది మాత్రం వదిలాను. సంతోషించండి. కూటికెళ్ళి చేపలు తెస్తుంటే కొట్టడం ఎందుకు? ఊటికేం కరువు? కుప్పను ఉచ్చి రాసిపోసి వచ్చాను. ధాన్యం తెచ్చి ఇంట్లో పోస్తే ఏడాది దాకా సుష్టుగా తిని బ్రతకొచ్చు. అంత ధాన్యం పండిందే? అమ్మా, ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవే. మాకు మాత్రం ఎవరున్నారు? అట్టాగే తల్లే. పిల్లనిచ్చుకున్న తర్వాత తప్పుతుందా మరి? నల్లే, పెద్ద కొండకి అసిరెట్టు ధాన్యం త్యాగాన్ని వారిసేద్దు. రే పిల్లలు అన్నండ్రా, పండిన పంట తెచ్చేద్దాం, కుండల నిండా వండేద్దాం, కడుపుల నిండా మింగేద్దాం. అల్లుడయ్యా, మా ఇల్లు వాకిలు లేనోళ్ళకి ఇచ్చేసే ఈడే ఉండిపోతాం. ఇక పద, ధాన్యం తీసుకొద్దాం. పదండి. కరువులు అధిక మాసలాగా ఎందుకే వాళ్ళందరినీ ఇంటి మీదకి తెచ్చావు? చాలే, రాక రాక మా పుట్టింటి వాళ్ళు వస్తే ఎందుకు అట్లా పుట్టి మునిగినట్టు ఏడుస్తా? నా ఏడుపు నీకేం తెలుస్తుంది? ఈ కాస్త పంట పండించడానికి ఎంత బాధపడ్డాను. ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తబొట్టు ధరపోశాను. నీ మాయదారి మూక మింగడానికి మూటలు తేవడం మాటలు అనుకున్నావా? ఇదిగో మాటలు మంచిగా రాని. ముష్టి 3 గుప్పెలు తెచ్చి పారబోస్తున్నావా లేదో గాని నోరు తెగబారేసుకుంటున్నావే. నువ్వంటే సన్నాసులు గనక దిక్కు ముక్కలేని పక్షులే పెరిగావు. మేము 10 మంది కలవాళ్ళం. కాపురం చేస్తుంటే కావలసిన వాళ్ళు రారా పోరా. గట్టిగా అరవకే, నలుగురు నవ్విపోతారు. అప్పుడు పడుస్తున్నాడు. ఇదిగో కాస్త ఏడపే. నాకేం కర్మ, నువ్వే ఏడు. అది కాదు, మన పంటంతా దొంగరెత్తుకుపోయారని కొంచెం ఏడపే నా మాట విని. అబ్బబ్బబ్బబ్బా. అయ్యో
సంవత్సరం పంట నాశనం అయిపోయింది. ఎంత కష్టపడి పండించారు. అయ్యో ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తం పొట్టు దారం పోశారు కదే. అయ్యో ఏంటి నాన్నయ్య ఎడుతుండరు? గొప్ప మునిగింది పేరయ్య గారు. అలా కుప్పు నూర్చి ఇలా ఇంటికి వచ్చానో లేదో దొంగలు తెల్లవారేసరికి పంటంతా ఎత్తుకుపోయారు పేరయ్య గారు. దొంగలా? సాంబశివ సదాశివ, ఈ గుడిలో దొంగతనాలు లేవే. పేరయ్య గారు, మా పంట దొంగలు ఎత్తుకుపోవడం మీ దురదృష్టం. మీ అప్పు కింద సగానికి సగం పంట ఇచ్చేద్దాం అనుకున్నాం. నన్ను తీసుకురా బుంగీసుకురా. ఇద్దామనుకున్నప్పుడు అయితే ఈ దండ ఎంత ఉండేదా అంట. నా అప్పు మాట ఏం చేశావు అంట. ఇదిగో పేరయ్య గారు, కష్టాల్లో ఉన్నాం, కనికరించి కాస్త అప్పు తగ్గిద్దురు. చూసుకో ఆ మాట వద్దండి. రేపు పండగలగానే పూచి పూలతో సహా నా పైకి చెల్లించేయాలి. తెలిసిందా? ఏమనుకున్నావు మరి? వస్తా. లాభాలు దిగదాని గోబల్ దాకా వస్తున్నాయిరా నాగేశ్వరా. అబ్బా, ఉత్త పుణ్యానికి ఏడిపించావు. పోనీలే, కన్నీళ్లు నే తుడుస్తాగా. ఇదిగో ఈ పాపాత్ముడికి తెలియకముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలెత్తుకుపోయారు. అప్పులు అడిపాటు తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే ఏడుపా. పదా పదా ధాన్యం సంచులోకి ఎత్తుదాం. అయ్యో అయ్యో, నా ధాన్యపు రాశి. అయ్యో, నా కొంపే కూలిపోయింది. నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో లేకపోతే ఆ బేరకం ఆడరాని అబద్ధాలాడా? అందుకే ఆ భగవంతుడు తగిన శాస్తి చేశాడు. అది కాదే, నా పిల్లల నోటి ముందు సిద్ధాలను నక్కుపోతారని అలా అబద్ధం ఆడారు, కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత, పంట ఉంది కదా అని పుట్టింటి వాళ్ళందరినీ ఇంట్లో చేర్చారు. ఇప్పుడు ఏం నేను? అప్పోయ్, వీడి జాతకం మంచిది కదా. దొంగ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి.